ఇలా మనం ఒకటి రెస్క్యూ గురించి కాల్ వచ్చింది. లొకేషన్ ఏమో మిలన్ గార్డెన్, ఎల్ఐసి కాలనీ, వీధి నెంబర్ 6. ఆడికి మనం వెళ్ళి చూసే వరకు వాళ్ళ ఇంట్లో చెప్పారు ఎట్లా కిందకి పోయిందని. ఆడ డ్రమ్ము మన టైల్స్ ముక్కలు గిట్లా ఉండే. అన్నీ జరిపిన తర్వాత ఒకటి స్పెక్టికల్ కోబ్రా కనిపించింది. దానికైతే మనం సేఫ్లీగా హ్యాండిల్ చేసి బయటికి తీయంగానే అది పడగా తీస్తలేరు. అంటే ఇంట్లో నీరు కట్ట అని చెప్పారు వాటర్ స్నేక్ అని. అంటే ఇది వాటర్ స్నేక్ కాదండి, అది స్పెక్టికల్ కోబ్రా అంటారు దానికి ఇంగ్లీష్లో. తెలుగులో ఏమో నాగుంపాము అంటారు. హిందీ में नाक साफ बोलते అని చెప్పిన వాళ్ళకి చెప్పగానే కొంచెం వాటర్ చల్లి ఆ తర్వాత అది పడగ తీసింది. పాము పడగ ఎప్పుడు తీస్తుంది అంటే పాము మనకన్నా 100% ఎక్కువ భయపడితేనే పాము అనేది పడగ తీస్తుంది. నాగుపాములో అనేది యూరోటాక్సిక్ వినం ఉంటుంది. నాగుపాము కాటేస్తే మనిషి 30-40 మినిట్స్ తర్వాత చనిపోతాడు ట్రీట్మెంట్ జరగకుంటే. ఫస్ట్ మనకు పాము కాటంగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే టైం గుర్తుపెట్టుకోవాలి, ఏ సమయంలో కాటేసింది. పాము కాటంగానే ఎక్కువ శాతం మంది ఏం చేస్తారంటే పాము కాటేసిన దగ్గర నుంచి ఒక 5-6 ఇంచ్ మీద పట్టా కడతారు, ఏదైనా ఒక తాడు కడతారు. అది ఎప్పుడు కూడా కట్టొద్దు. అది కట్టేస్తే విషయం పైకి వెళ్ళదు, అక్కడనే జామ్ అయిపోయి కాలు కానీ చేతు కానీ కాటినంత దూరం మారిపోతుంది. దాంతో చాలా ప్రాబ్లం అవుతుంది. పాము కాటంగానే ఫస్ట్ మనం రిలాక్స్ అయిపోవాలి. వాటర్ కానీ ఫుడ్ కానీ ఏది తీసుకోవద్దు. పాము కాటేసిన సమయం మనం గుర్తుపెట్టుకుని ఫస్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ పోగానే ఈ సమయానికి పాము కాటేసింది, పాము పేరు ఇది ఉండే అని పాము పేరు తెలియకుండా ఫోటో తీసుకోవాలి, ఫోటో చూపించాలి. దాని ప్రకారం వాళ్ళు ట్రీట్మెంట్ యూజ్ చేస్తారు. కూడా వ్యాక్సిన్ ఇస్తారు. దాని ప్రకారం ఏ పాము ఉన్నదో దాని ప్రకారం కూడా వ్యాక్సిన్ వేసి కీలెట్ చేస్తారు. ఇంకొకటి పాము కాటేస్తే ఇప్పుడు పాతకాలం మనుషులు మంత్రాలు యంత్రాలు అంటుండే, యంత్రాలు ఏది పని చేయదు పాము విషయంకి. మన యూజ్ అయ్యేది ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్. అక్కడ పోగానే ట్రీట్మెంట్ అయిపోతుంది. ఎప్పుడన్నా ఒకవేళ పాము ఎక్కడన్నా కనబడింది అనుకో, నా యూట్యూబ్ ఛానల్లో నా నంబర్ ఉంటుంది. నా నంబర్కి మీరు ఫోన్ చేస్తే నేను రాకున్నా మా ఫ్రెండ్ సర్కిల్లో ఫ్రెండ్ ఉంది, మాకు సర్కిల్ ఉన్నది స్నేక్ క్యాచర్, ఒకరికైనా ఒకరికి పంపిస్తాను నేను. పాము అనేది నేచర్లో చాలా ఇంపార్టెంట్. పాము విషంతో ఎన్నో రకాల వ్యాధులకి మందులు తయారవుతాయి. అందుకనే మనం నేచర్ని కాపాడాలి. ఇది నా ఒక్కరి పని కాదు, మన అందరి పని నేచర్ని కాపాడాలి. దానికైతే మనం సేఫ్లీగా రెస్క్యూ చేసి ఒక డబ్బాలా ప్యాక్ చేసి ఆ నైట్కి నేను 12 o'clockకి ఖమ్మంపల్లి వెళ్ళిన. ఖమ్మంపల్లిలో ఒక పెద్ద ఫారెస్ట్ లైన్ ఉంది, అక్కడ పోయి తీసుకెళ్ళి సేఫ్లీగా దానికైతే రిలీజ్ చేసిన ఒక 2-3 మినిట్స్ తర్వాత అది మెల్లగా అడవిలాగా వెళ్ళిపోయింది. ఒకవేళ